తప్పకుండా కాల్ చేయండి. సో గురుగారు చెప్పిన మంత్రం గుర్తుంది కదండి, అచ్యుత అనంత గోవింద అని నామస్మరణ మీరు కనుక ఎక్కువ సార్లు చేసినట్లయితే కనుక మీరు పొందే ఆ అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఉపశమనం అనేది మీకు లభిస్తుంది. అలాగే ఎవరైతే తమ జాతకాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారో, అంటే కొన్నిసార్లు మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉండి కూడా టైం మనం మర్చిపోతుంటాం, అలాంటి వాళ్ళకు పూర్తిగా జాతకం తెలుసుకోవాలి అనుకుంటే కనుక గురుగారిని మీరు గురుగారి పేరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది చూసారా, ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే గురుగారు ఆఫీస్ అయితే KPHPలో ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్ళి ఆయన నేరుగా కూడా సంప్రదించవచ్చు. సో మీ జాతకానికి తగిలిన రెమెడీస్ ని పూర్తిగా మీరు తెలుసుకున్నట్లయితే మనకు వచ్చే అనారోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, వీటన్నిటి నుంచి ఉపశమనం ఏ విధంగా పొందాలనే రెమెడీస్ ని గురుగారు మీకు అందజేయడం జరుగుతుంది. అందరూ గమనించాల్సిన విషయం ఇది. మీరు ఎవరైనా సరే ఏ విషయంగా ఏదైనా మనం హోమం చేయించుకోవాలి, లేదంటే మనం ఈ శ్రావణ మాసానికి సంబంధించి మేము ఏదైనా శుభకార్యాలు చేయించుకోవాలి, ఇలా అనుకున్న వాళ్ళు ఏదైనా ముహూర్తం పెట్టించుకోవాలి, ఏదైనా సరే గురుగారిని మీరు ఆఫీస్కి వెళ్ళి సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక ఏ టైంలో రావాలనేది మీకు చెప్తారనమాట. ఎనివే మరొక కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మంగతాయారు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకేనండి. సో ఎవరి గురించి తెలుసుకోండి అమ్మ. మీ చుట్టుపక్కల ఏదో నాయిస్ వస్తుంది. పేరు ఓకే, పుట్టిన తేదీ చెప్పండి. 14వ తేదీ అండి. 11 లోపు అండి. అది ఏ నెల అండి? 14 ఏ నెల? 14వ తారీఖు ఏ నెల? ఏప్రిల్ నెల అండి. 14/4/91. ఓకేనండి. సో టైం ఏంటండి? 10 నిమిషాలు మాట్లాడలేదని కొంచెం టైం తెలుసుకోలేదండి. ఏంటండి, ఏ టైంకి పుట్టాడు చెప్పండి. పుట్టినప్పుడు కాసేపు ఏడలేదండి, 10 నిమిషాలు. టైం చెప్పండి, పుట్టిన టైం. అదే 10:30-11 లోపు అండి. టైం తెలుసుకోలేదు కొంచెం. ఓకే ఓకే. ఏ ఊర్లో పుట్టారు? తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెంలో. ఇప్పుడు మీ సమస్య ఏంటమ్మా? బాబుకి సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయండి, ఏంటని. ఓకే మాట్లాడండి అమ్మా, గురుగారితో మాట్లాడి మీ సమస్యకు సమాధానం తెలుసుకోండి. నమస్కారం అండి. బాబండి, సంబంధాలు వచ్చి అవుతున్నాయండి బాబు. అదే మా ఆదివారం పుట్టారండి బాబు. రేవతి నక్షత్రం. అమావాస్య రోజు పుట్టారు. మీనరాశి. రాశి ఏంటండి? మీనరాశి అమ్మా, మీనరాశి, రేవతి నక్షత్రం. ఆ బాబు జాతక రీత్యా కుజదోషం ఉందండి, అందుకనే సంబంధాలు కుజదోషం కాలసర్పదోషం 2 ఇబ్బంది పెడుతున్నాయి. బాబు పేరు మీద ప్రతి మంగళవారం కూడా ఒక 11 వారాలు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. ఒక వారం అంటే చివరి వారం 11వ వారం సుబ్రహ్మణ్య కళ్యాణం చేయించండి బాబు పేరు మీద. దీంతో పాటు ఒక్కసారి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించండి. సంబంధాలు అనుకూలంగా రావడానికి 2024 నవంబర్ నుంచి 2025 మార్చిలోపు వివాహ అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు ఆ పరిహారాలు చేయించండి అమ్మా, మంచి ఫలితం కనిపిస్తుంది. మంచి డైమండ్ పెట్టుకోవటం వల్ల బాబుకి మ్యారేజ్ విషయంలో కొంచెం బలం పెరుగుతుంది. కుడి చేతి చూపుడు వేలుకు 35 సెంట్స్ పెట్టుకోవాలి. ఓకే అండి. దీంతో సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా చేయించండి అమ్మా, చేయించి ఒక డైమండ్ కూడా పెట్టించండి. 35 సెంట్స్ చూపుడు వెళ్ళి పెట్టించండి, మంచి ఫలితం కలుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చిలోపు వివాహానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఓకేనండి, విన్నారు కదా. మరి గురుగారు చెప్పిన రెమెడీ మీకు అర్థం కాలేదు, సకాలంలో మాకు అయ్యో మర్చిపోయాం ఏం చెప్పారో అని మీకు ఏ డౌట్ వద్దు. సిటీ విజన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్లో ఈ లైవ్ అనేది ప్రసారం కాబడుతుంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ లైవ్ ని సేవ్ చేసుకున్నట్లయితే మీ గురుగారు చెప్పిన రెమెడీ గురించి మీకు మళ్ళీ మీరు వినే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గురుగారు మనకి ఈ తిథుల గురించి మనం చెప్తున్నాం, నాగపంచమి గురించి చెప్పండి. మరి ఏ తిథులకి ఇంకా ప్రాముఖ్యత ఉందంటారు చెప్పండి. చక్కగా శుక్లపక్షంలో శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడానికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శుద్ధ పంచమి, నాగపంచమి చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అమ్మవారికి అష్టమి, నవమి ఇవి 2 కూడా చాలా విశేషం. అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంటాం. అంటే శ్రావణ మాసం మొత్తం కూడా అమ్మవారి యొక్క స్వరూపంగా మనం భావిస్తాం. కాబట్టి శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం విశేషమైనది చెప్తున్నారు. అంటే శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం ఎప్పుడు అంటే ఈ మాసంలో 19వ తారీఖు శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ రోజు కూడా ఇటు విష్ణువుకు సంబంధించినటువంటి
నక్షత్రం శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది. అలాగే అమ్మవారు లక్ష్మీదేవికి ప్రీతి అయినటువంటి మాసం కాబట్టి ఆ ధన రుణ సంబంధితమైన సమస్యలు ఎక్కువ ఉండేటువంటి వారు, ఇంట్లో గృహంలో లక్ష్మీదేవి స్థిరంగా నిలబడలేనటువంటి వారికి, లక్ష్మీదేవిని ఎక్కువగా మనం ఆహ్వానం చేస్తూ ఉంటాం, అందరికీ లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి కూడా గృహలక్ష్మిగా అంటే ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని పోవటం కోసం, అంటే ఏ మాసంలో తక్కువగా మనం ఎంతైనా అమ్మవారి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఎక్కువగా మనం రిజల్ట్స్ని కోరుకోవాలి అంటే ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా అమ్మవారిని మనం ప్రీతి చెందే విధంగా ఒక పుష్పం పత్రం ఏది మీరు పూజ చేసినప్పటికీ, విశేషంగా అభిషేకం చేసిన శక్తి లేని వారు ఒక అమ్మవారికి పాయసాన్ని నివేదన చేసినప్పటికీ కూడా ఈ శ్రావణ మాసంలో ఇచ్చినటువంటి అష్టమి నవమి తిథులు, పౌర్ణమి, శ్రవణ నక్షత్రం ఇవన్నీ కూడా అత్యంత శుభయుక్తమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కాబట్టి శ్రావణ మాసంలో తిథితో పాటు శుక్రవారానికి ఎక్కువ ప్రాధాన్యత, అంటే 2వ వారం 3వ వారం ఎక్కువగా మనం శ్రావణ వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాం. కాబట్టి లక్ష్మీ కటాక్షంతో పాటు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఏమిటి అంటే అసలు శ్రావణ మాసంలో గృహలక్ష్మే ముందు అమ్మవారులాగా మరి అలంకారం చేసుకోవటం, ఆ గృహాన్ని చక్కగా లక్ష్మీదేవి ఆహ్వానించబడేటట్టుగా తయారు చేసుకోవటం, ఆ గృహం ముందు చక్కగా ఒక చిన్న రంగవల్లులు కానీ మనం ఏదో ఇవాళ స్టిక్కరింగులు కాకుండా ఒక మంచిగా ఒక ముగ్గులు పెట్టి ఒక గుమ్మం దగ్గర ప్రదోషకాలలో అంటే రోజు సాయంత్రం చక్కగా 5-5:30 సమయంలో ఒక దీపాన్ని వెలిగించటం. అంటే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం అంటే ఇంట్లో కూడా యజమానికి బాగా కలిసి రావాలి అంటే గృహలక్ష్మిగా మనం చేయగలిగేటువంటి కొన్ని రెమెడీస్లో సాయంత్రం ప్రదోషకాల దీపం పెట్టడం, చక్కగా అమ్మవారికి ఒక పాయసాన్ని నివేదన పెట్టడం, అష్టమి నవమి ఇప్పుడు మీకు చెప్పిన తిథుల్లో, అలాగే పౌర్ణమి, చతుర్దశి కూడా అత్యంత విశేషమైనటువంటిది. కాబట్టి ఈ మాసంలో శుక్లపక్షం ఎంత బలమో బహుళపక్షం కూడా అదే రకంగా ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని, అందుకని 2వ వారం కుదరలేని వాళ్ళు చివరి వారంగా కూడా అంటే ప్రతి వారం కూడా వరలక్ష్మి అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవటానికి శ్రావణ మాసం అంతా అత్యంత శుభయుక్తమైనటువంటి మాసంగా, తిథితో పాటు వారానికి విశేషం, వారంతో పాటు నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యంతో కూడుకున్నటువంటి మాసంగా మనం చెప్పుకుంటాం. ఓకే గురువుగారు, సో ఈ శ్రావణ మాసంలో మనం విష్ణువుని కూడా ఆరాధిస్తూ ఉంటాం. అంటే ఇంట్లో మనం విష్ణువుని ఆరాధించాలా, లేదంటే ప్రత్యేకంగా మనం ఆలయాలకు వెళ్ళడం మంచిదంటారా? అలా ఏం లేదండి. అంటే మనం విష్ణు సంబంధితమైనటువంటి ఆరాధన విశేషంగా మనం చేసుకునే వాళ్ళైతే గృహంలో కూడా ఆ సాంప్రదాయంగా మనం చక్కగా చేసుకోవచ్చు. అంటే చాలామందికి ఇంటికన్నా గుడి పవిత్రం అంటే మనం ఇంట్లో చేసే పరిస్థితి తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు గుడికి వెళ్ళొచ్చు. సహజంగా ఎక్కడున్నప్పటికీ మన భావన సద్భావన అయ్యి మనం గృహంలో చేసుకోగలిగేటువంటి వారికి గృహంలో అయినా చక్కగా ఆరాధన చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. గురుగారు మరో కాలర్ ఉన్నారు. హలో.